హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం 9th క్లాస్లోని సోషల్ బుక్లోని సెకండ్ లెసన్ అయిన భూమి సహజ ఆవరణంలు శిలావరణం గురించి అందులో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి చర్చిద్దామండి. భూమి మీద 4 ఆవరణాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఈ ఆవరణాలలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి వివరణ చూద్దామండి. చూడండి, శిలావరణము భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర శిలావరణం. దీంట్లో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. ఈ ఆవరణాన్ని ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్ అని అంటారు. లిథో అంటే గ్రీక్ భాషలో రాయి లేదా శిల అని అర్థం. స్పెయిరా అనగా గోళము లేదా బంతి అని అర్థం. శిలావరణంలో ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాధాలు వంటివి వస్తాయి. అయితే ఈ పైపొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది. సూర్యకిరణాలకు ఈ శిలావరణం వేడెక్కినప్పుడు, ఆ తర్వాత చల్లబడినప్పుడు అది గాలిని, నీటిని ప్రభావం చేస్తుంది. నెక్స్ట్ చూడండి, జలావరణం. జలావరణం అనగా నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని హైడ్రోస్పియర్ అంటారు. ఇది నీరు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హైడ్రోస్పియరు నీరు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. నీటిలో కొంత భాగం భూమి లోపల పొరల్లో రాళ్ల మధ్య ఉంటుంది. దాన్ని భూగర్భ జలం అని అంటారు. మూడో టాపిక్ చూడండి, వాతావరణం. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఇంగ్లీష్లో దీనిని అట్మాస్ఫియర్ అని అంటారు. అట్మాస్ అన్న గ్రీకు పదానికి ఆవిరి అని అర్థం. గుర్తుంచుకోండి, వీటిలో ఏదైనా ఒకటి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని గుర్తుంచుకోవాలి. అయితే వాతావరణంలో ప్రాణవాయువు, నత్రజని, బొగ్గు పులుసు వాయువు, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి. అదేవిధంగా ధూళి కణాలు కూడా ఉంటాయి. అదేవిధంగా 4వది జీవావరణం. గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బ్యాక్టీరియాలతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. అంటే ఓన్లీ మానవులు, జంతువులు, పక్షులు మాత్రమే కాకుండా ఎంతో ఎత్తులో ఉన్నా సరే, లోతులో ఉన్న చిన్న బ్యాక్టీరియాతో సహా ఉండే అన్నిటినీ కలిపి జీవావరణంగా పేర్కొంటారు. అయితే జీవావరణంని ఇంగ్లీష్లో బయోస్పియర్ అని అంటారు. జీవం అన్న అర్థం ఉన్న బయోస్ అనే గ్రీకు పదం నుంచి ఇది వచ్చింది. బయోస్పియర్ దేని నుంచి వచ్చింది? బయోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అయితే జీవానికి పై 3 ఆవరణాలు అంటే నేల, నీరు, గాలి కావాలి. ఈ 3 ఉన్న చోటనే జీవం వర్ధిల్లుతుంది. అంటే 3 సహజ ఆవరణాలు కలిసిన చోట జీవం ఉంటుంది అని అర్థం. జీవం తిరిగి ఈ 3 మండలాలను ప్రభావితం చేస్తుంది. చూడండి, తిరిగి శిలావరణం గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ లెసన్లో శిలావరణం గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెసన్లో జలావరణం గురించి ఆ విధంగా పాఠాలు అనేవి ఒక్కొక్కటి పొడిగించడం జరిగింది. ఇప్పుడు మనం శిలావరణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ భూస్వరూపాల గురించి వివరించడం జరిగింది. చూడండి, మనం నివసిస్తున్న నేలకు సంబంధించింది శిలావరణము. మహాసముద్రాలను, ఖండాలను భూశాస్త్రజ్ఞులు మొదటి శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొంటారు.
భూమి పైపొరను ప్రాథమికంగా మహాసముద్రాలు, ఖండాలుగా విభజిస్తారు. చూడండి, పర్వతాలు, మైదానాలు, పీఠభూములను రెండవ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొంటారు. మొదటి శ్రేణి భూస్వరూపాలేమో మహాసముద్రాలు, ఖండాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలు పర్వతాలు, మైదానాలు, పీఠభూములని గుర్తుంచుకోండి. చూడండి, ఖండాలు జిగ్సా పజిల్లోని ముక్కలుగా కనిపిస్తాయని, మొదట్లో బహుశా ఖండాలన్నీ ఒకే చోట ఉండేవని, తర్వాత అవి విడిపోయి మెల్లగా కదులుతూ ప్రస్తుత స్థానాలకు వచ్చాయని శాస్త్రజ్ఞులు భావిస్తారని గత పాఠంలో చూసాం. మనం చూసుకున్నాం కదండి ఇందాక, ఏ విధంగా అయితే 220 మిలియన్ సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా మారిందో మనము క్రితం పాఠంలో చూసాము. అయితే భూమిలో 7 పెద్ద పలకలు, అనేక చిన్న పలకలు ఉన్నాయి అని మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యురేషియా, పసిఫిక్ అన్నవి పెద్ద పలకలు. నాజ్కా, అరేబియా వంటివి చిన్న పలకలు. పలకలు వాస్తవంగా మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి, అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు. ఈ కదలిక ఫలితంగా ఒక పలకం పక్కనున్న మరొక పలకాన్ని నెడుతూ ఉంటుంది. 2 పలకాలు కలిసే చోట ఒకదాన్నొకటి నెట్టుకుంటాయి. ఒకదాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది. ఒక పలకం కిందికి మధ్య పొరలోకి వెళ్తే మరొక పలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ ఫలకాల కదలికను పలక చలనాలు అంటారు. గుర్తుంచుకోండి, ఈ పలకాల యొక్క కదలికను పలక చలనాలు అంటారు. టెక్టానిక్స్ అనే పదం గ్రీకు టెక్టాన్ నుంచి వచ్చింది. దీని అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదం తక్షన్కి దీనికి సంబంధం ఉంది. ఈ చిత్రాన్ని గమనించినట్లయితే మీరు ఇక్కడ పలకల గురించి ఉంది చూడండి. తర్వాత సముద్రపు నేల విస్తరించటం. సముద్రాలలోని భూమి పైపొరను అధ్యయనం చేస్తున్న భూశాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహాసముద్రాలలో మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని తెలుసుకున్నారు. మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. మిట్ట ప్రాంతంలో నేల పైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్లతో కూడిన సముద్రపు కొత్త నేల తయారవుతుంది. అయితే ఇది మిట్ట నుంచి 2 వైపులా పక్కలకు విస్తరిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలల్లో అత్యంత తాజాగా ఏర్పడిన పైపొర ఉంటుంది. తాజాగా ఏర్పడిన ఈ పైపొర ఫలకాన్ని మిట్ట నుంచి దూరంగా నెడుతుంది. సముద్రపు నేల విస్తరణ అన్న ప్రక్రియకు ఇది దారితీస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన చిత్రాలలో మనకు సముద్రం యొక్క లోపల జరిగే కదలికల గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి దశ భూ అంతర్భాగపు సంవహన ఉష్ణ ప్రవాహాల వలన ఖండభాగం చీలికలవుతుంది. రెండవ దశలో బీటలు వారిన భాగంలో పైపొర కూలిపోయి పగలులోయ విదీర్ణ దరి లేదా గుంత ఏర్పడుతుంది. మూడవ దశ లోయ గుంతలోకి సముద్రపు నీళ్లు వచ్చి చేరుతాయి. మాగ్మా ఇంకా పైకి లేస్తూనే ఉండటం వల్ల బీటలు లేదా పగుళ్ళు ఏర్పడతాయి. నాలుగవ దశలో ప్రస్తుత సముద్రం ఏర్పడింది. చూడండి, మొదట ఖండభాగం చీలికలవుతుంది. తర్వాత ఆ చీలికలలోంచి బీటలు వారటం వల్ల ఏమవుతుంది, గుంతలాగా ఏర్పడుతుంది. ఆ గుంతలో నుంచి
నీళ్ళు అనేవి వచ్చి చేరటం జరుగుతుంది. ఆ నీళ్లు చేరటం వల్ల ప్రస్తుతం ఉన్న సముద్రం ఏర్పడింది. అంచుల వద్ద నాటకీయ పరిణామాలు. పలకాల అంచుల వద్ద లేదా పలకలు కలిసే సరిహద్దుల వద్ద భూగర్భ చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. పలకలు కలిసే చోట కదులుతూ ఉన్న ఫలకం అంచు స్థిరంగా ఉన్న పలకం కిందికి వెళ్తుంది. వాస్తవానికి ఈ పలక అంచు మధ్య పొరలోనికి వెళ్ళి అక్కడ వేడికి ద్రవంగా మారుతుంది. చూడండి, మధ్య పొరలోకి వెళ్తున్న పలక దానితో పాటు మొత్తం పలకాన్ని తనతో పాటు లాగుతుంది. ఇది తిరిగి మహాసముద్రపు మిట్ట ప్రాంతం వద్ద కొత్తగా ఏర్పడిన సముద్రపు నేలను లాగుతుంది. ఉదాహరణకు చూసుకోండి, ఇండియా పలక దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి దీనిపైనే సవారీ చేస్తుంది. అయితే ఇండియా పలక యురేషియా ఫలకాన్ని నెడుతూ హిమాలయాలు ఉన్న చోట దాని కిందికి వెళ్తుంటుంది. వాస్తవానికి యురేషియా ఫలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే యురేషియా ఫలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల ఏర్పడ్డాయి, గుర్తుంచుకోండి. ఇలా ఇండియా ఫలకం యురేషియా ఫలకాన్ని నెట్టడం వల్లనే నేపాల్, పాకిస్తాన్లలో భూకంపాలు ఏర్పడ్డాయి. అనేక ఫలకాల అంచుల వద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూకంపాలు సంభవిస్తుంటాయి. అగ్నిపర్వతాలు పేలటానికి, భూకంపాలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఇవే. చూడండి, ఆకస్మిక నిదాన కదలికలు. మనము ఇంతకుముందు నిదాన కదలికల గురించి, ఫలకాల కదలికల గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా అకస్మాత్తుగా అంటే అగ్నిపర్వతాలు పేలటం, భూకంపాలు సంభవించడం వంటివి జరగటం వల్ల చాలా నష్టం అనేది జరుగుతుంది. ఇది కూడా భూస్వరూపంలో మార్పులకు దారితీస్తాయి. అగ్నిపర్వతాలు భూగర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో భూపటలంలోని రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. బయటకు ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనిని అగ్నిపర్వతం అంటారు. ఒకసారి పక్కన ఉన్న చిత్రాన్ని చూడండి, ఏ విధంగా అయితే ఏర్పడుతుందో మనకు అర్థమవుతుంది. కరిగిన పదార్థంతో పాటు భూమి లోపల పొరల్లోంచి నీటి ఆవిరి, పొగ, అనేక రకాల వాయువులు ఎగజిమ్ముతాయి. పొగ, బూడిద, ధూళి వంటివి వాతావరణంలో కలుస్తాయి. కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది. వీటిని అగ్నిశిలలు అని అంటారు. చూడండి, పక్కన పటంలో మాగ్మా ప్రదేశము అని, పైన వెదజిమ్మబడేదాన్ని లావా అని అంటారు. మధ్యగొట్టం మనకు కనిపిస్తుంది. లావాలో కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. వీటిని అంతర్గమ భూస్వరూపాలుగా పేర్కొంటారు. ఇవి సాధారణంగా పురాతన శిలలతో కప్పబడి భూమి లోపల ఉంటాయి. అయితే భూమి ఉపరితలం పైకి వచ్చిన లావాలో కొంత భాగం బహిర్గమ భూస్వరూపాలు అంటారు. అయితే ఇవన్నీ అగ్నిపర్వతాల నుంచి వచ్చినవే కానవసరం లేదు. భూమిలో ఉన్న పగుళ్ళ నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కలకు వ్యాపించటం వల్ల కొన్ని ఏర్పడతాయి. దక్కన్ పీఠభూమిలో అనేకసార్లు ఈ రకంగా లావా వెలుపలికి వచ్చి లావాతో కూడుకున్న విస్తార పీఠభూమిగా ఏర్పడింది. ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఏది అంటే స్ట్రోంబోలి అగ్నిపర్వతం. దీనిని మధ్యధర సముద్రపు దీపస్తంభంగా పేర్కొంటారు. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఏది అంటే స్ట్రోంబోలి అగ్నిపర్వతం, గుర్తుంచుకోండి. ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అవి ఎక్కడున్నాయో వాటి ప్లేస్ చెప్పడం జరిగింది. చూడండి, స్ట్రోంబోలి సిసిలీలో ఉంది. మౌంట్ పిలి వెస్టిండీస్లో ఉంది. మౌంట్ వెసివియస్ ఇటలీలో ఉంది. ఫుజియామా జపాన్లో ఉంది. కోటోపాక్సి ఈక్వెడార్లో ఉంది. మాయాన్ ఫిలిప్పీన్స్లో ఉంది. బారెన్ అండ్ నార్కోండం భారతదేశంలో ఉంది. కిలిమంజారో టాంజానియాలో ఉన్నాయి.
ఇవి ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు. చూడండి, పసిఫిక్ అగ్నివలయం. అయితే పసిఫిక్ మహాసముద్రంలోనే ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలలో 3/4 వంతు ఇక్కడే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అని శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే, ఫలకాల యొక్క అంచులు ఈ సముద్రం సరిహద్దులలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ భూకంపాలు ఎక్కువగా అగ్నిపర్వతాలు సంభవిస్తూ ఉంటాయని తెలిసింది. ఈ ఫలక సరిహద్దుల వద్దనే అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవిస్తూ దానికి పసిఫిక్ అగ్నివలయం అనే పేరును తెచ్చిపెట్టాయి.